ఓం నమో వెంకటేశాయ. మీ నా తిరుమల అప్డేట్స్ కి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూసిన భక్తులకు ఈ రోజు విశేషాలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఈ రోజు స్వామివారి దర్శన సమయాలు, అలాగే టీటీడీ లేటెస్ట్ ఫ్రీ దర్శనం టికెట్ల అప్డేట్, ఇంకా ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎప్పుడు పూర్తవుతున్నాయి, ఇలాంటి విషయాలతో పాటు తిరుమలలో భక్తుల రద్దీ మరియు టీటీడీ వారి ఇతర తాజా సమాచారం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇలాంటి తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మరికొందరికి ఉపయోగపడేలా ఈ వీడియోని కూడా లైక్ చేయండి, మన ఛానల్ కి అయితే సపోర్ట్ చేయండి, అలాగే ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. జూన్ తిరుమల దర్శన టికెట్లు విడుదల. మార్చి 18న ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల అర్చన, అష్టదళ పాద పద్మారాధన, అలాగే అర్జిత సేవ టికెట్ల విడుదల. ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ మార్చి 18న ఉదయం 10 గంటల నుండి మార్చి 20 ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. మార్చి 21న ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్ల విడుదల. అలాగే మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు మరియు వాటికి సంబంధించిన టికెట్ల స్లాట్ల విడుదల. మార్చి 23న 10 గంటలకు అంగప్రదర్శన టోకెన్లు. మార్చి 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు. మార్చి 23న మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్ దివ్యాంగుల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్. అలాగే మార్చి 24న ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు అండి. అలాగే మార్చి 24న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల మరియు తిరుపతి రూమ్స్ విడుదల చేయనున్నారు. అలాగే ఇప్పుడు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు మంగళవారం మార్చి 17వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శనం టోకెన్స్ మార్చి 16వ తేదీ అంటే నిన్నటి ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి ఇచ్చారు. ఇప్పుడు ఎస్ఎస్డి టోకెన్స్ దాదాపుగా 8,000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే ఉదయం 9 గంటల 30 నిమిషాలకు 8,000 టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ ఎప్పుడు ఎన్ని గంటల వరకు ఇస్తారు అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి, అలాగే టోకెన్స్ కోటాను బట్టి ఉంటుందండి. అలాగే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లలో మాత్రమే టోకెన్స్ ఇచ్చారు. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లలో టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే ఉదయం 10 గంటల శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి. అలాగే టోకెన్స్ కోసం క్రౌడ్ నార్మల్ గా ఉన్న రోజులలో ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ మధ్యాహ్నం 12 లేదా 2 గంటల లోపు ఎప్పుడైనా ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు. అలాగే టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఇంకా టోకెన్స్ త్వరగా ముందుగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించగలరు. అలాగే తిరుపతిలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఆధార్ కార్డ్ తీసుకుని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎక్కడికైనా వెళ్లి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే శ్రీవారి మెట్టుదారిలో నడిచి వెళ్లేవారు మాత్రమే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లలో ప్రత్యేకంగా ఉన్న కౌంటర్లలో మాత్రమే టోకెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దర్శన వివరాలు కూడా తెలుసుకుందాం. నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని 70,606 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 28,415 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,39,00,000 రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. నిన్నటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్, అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యాయి. వెలుపల ఉన్న క్యూ లైన్లో కృష్ణతేజ సర్కిల్ వరకు క్యూ లైన్లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు మంగళవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేయని షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో శిలాతోరణం సర్కిల్ వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శన టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు కూడా దాదాపుగా 12 నుంచి 15 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి దాదాపుగా 16 గంటల నుంచి 18 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులుంటాయి. క్రౌడ్ ఎక్కువగా ఉంటే దర్శన సమయం పెరగవచ్చు, క్రౌడ్ తక్కువగా ఉంటే
దర్శన సమయం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించగలరు. అలాగే ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 5 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం వారికి, 500 రూపాయల వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంతకుముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్ స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయండి. ఈ వీడియో చూసిన మీరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు క్యూ లైన్ లోనికి వెళ్ళాలి అంటే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్ళాలి. క్రౌడ్ తక్కువగా ఉంటే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మీరు టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చూసి ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేసి శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోలను చూసి తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి, మరి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.